హలో ఫ్రెండ్స్, కచ్చెపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన పర్ణశాల అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో అనుకోకుండా శారద తిరుమలలో కృష్ణ చైతన్యని కలవడం, తర్వాత చైతన్య శారదతో తన ఇంటికి రావడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవల్ని స్టార్ట్ చేసేద్దాం. శారద చిన్న ఇల్లు చైతన్యకి బాగా నచ్చింది. చుట్టూ పూల చెట్లు, పక్క పోర్షన్లో ఇంటి గలవాళ్ళు. 2 రోజుల్లో అతడు చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం అంటే అది ఉద్యోగము కాదు, ఫీల్డింగ్ యూనిట్లో వచ్చే సరుకు, పోయే సరుకు లెక్కలు రాసే ఉద్యోగం. అది దొరకగానే అతడు వేరే వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ శారద ఒప్పుకోలేదు. చైతన్యకి ఉద్యోగం కొత్తగా ఏమీ లేదు. అతడు బిజినెస్ చేసే రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న పీలర్స్ అతడి చేతి కింద ఎంతోమంది ఉండేవారు. అటువంటి పీలర్ దగ్గర గుమస్తా తను. అన్ని కోట్ల వ్యాపారం చేసిన చైతన్యకి ఇప్పుడు అన్ని మెట్లు దిగి బెస్తవాళ్లతో కలిసి పనిచేయటం కొత్త అనుభవం. అతడు వాళ్లతో పరిచయం పెంపొందించుకోసాగాడు. వాళ్ల అమాయకమైన చిరునవ్వు, స్వచ్ఛమైన హృదయం, కష్టపట్టం తప్ప మరొకటి తెలియని తనం అతన్ని ఎంతో ఆకర్షించాయి. వాళ్ళకి అతడి పేరు నోరు తిరిగేది కాదు. సైద్దొర అని పిలిచేవారు. ఒకరోజు వాళ్ళు అతన్ని సముద్రం మీదకి ఆహ్వానించారు. రా సైద్దొర, చాలా బావుంటాది, మొత్తం 2 రోజుల ఏట. చైతన్య నవ్వి అలాగే వస్తాను అన్నాడు. 5-6 రోజులకి సరిపడా మూట కట్టుకుని సముద్రం మీద వేటకు పోవటం చాలా అరుదైన అనుభవం. ఆ రోజు అతడు ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. ఊరంతా నిద్రపోయింది. అతడొచ్చే వరకు శారద మెలకుగానే ఉంది. ఆమెను చూసి అతడు ఆశ్చర్యంతో టైం ఎంతైంది అని అడిగాడు. 11:30 అంది. నువ్వింకా మెలకుగానే ఉన్నావా? ఆమె తల తిప్పుకుని పర్లేదు అని అతడికి భోజనం వడ్డించసాగింది. మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇలా నా కోసం నిద్రపాటు చేసుకుంటే ఎలా చెప్పు? ఆమె చిరుకోపంతో ఇంకా ఆ విషయం తప్ప మరొకటి మాట్లాడడానికే లేదా ఏమిటి అంది. అతడు నవ్వి ఉంది, రేపు సముద్రం మీదకి వెళ్తున్నాను వాళ్లతో కలిసి, 1-2 రోజుల వరకు రాను అన్నాడు. ఆమె వ్యాకులమైన మొహంతో ఎందుకు ఇప్పుడు సముద్రం మీదకి, అసలే తుఫాన్ రోజులు కూడాను అంది. అతడు భోజనం ముగించి చెయ్యి తుడుచుకుంటూ 2 రోజులకే అలా అంటున్నావు, జీవితాంతం సముద్రం మీద గడిపే జాలరి గురించి మాట్లాడవేం అన్నాడు. అది వాళ్ళకి అలవాటైపోయింది. చైతన్య నవ్వాడు. ప్రాణం పోవటం ఎవరికీ అలవాటవదు శారదా, ఎందుకంటే అది ఒకసారే పోతుంది కాబట్టి. ఆమె మాట్లాడలేదు. అతడు వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆమె బయట మెట్టు మీద కూర్చుని ఉంది. కర్రలతో కట్టిన ప్రహరీ అవతల రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. సన్నగా వీచే గాలికి ముద్దబంతి పూలు నెమ్మదిగా తలలూపుతూ ఉంటే వాటి మీద పిండారబోసినట్టు పడుతున్న వెన్నెల మరింత అందాన్ని సంతరించుకుంది. నా మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆమె తత్తరపడి లేదు అంది. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత తలెత్తింది. చైతన్య కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆమె కళ్ళ వెంట అప్రయత్నంగా నీరు తిరిగింది. ఎటువంటి వాడు ఎలా అయిపోయాడు? గతంలో జరిగిన ఏ విషయమూ ఆమె స్మృతి పదం దాటిపోలేదు. అతడి ప్రతి కదలికలోనూ అదో రకమైన హుందా ఉండేది. చిన్న కనుసైగతో 10 మందిని శాసించగలిగే ధీమా ఉండేది. విధి ఎంత విచిత్రమైంది! కానీ ఈ మానవుడు విధి కన్నా విచిత్రమైనవాడు. విధి ఎలా ఆడించినా కళ్ళలో తీక్ష్ణత కోల్పోనివాడు. నిజమే, కొద్దిగా నల్లబడ్డాడు. బుగ్గలు లోపలికి పోయాయి. కానీ మొహం మీద పూర్వం లేని నవ్వు ఇప్పుడొచ్చింది. కొంచెం ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తు బావుండాలనే కోరికని కలగజేస్తే చాలు, అంచెలంచెలుగా పైకి వెళతాడు. ఆమె ఆలోచనలో ఉండగానే నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో అన్నాడు అతను. ఆమె ఉలిక్కిపడి ఏమిటి అంది. నన్నెలా ఒప్పించి మన ఊరు తీసుకెళ్లాలా అని. ఆమెకి నవ్వొచ్చింది. అదేం కాదు, నేను చెబితే మాత్రం మీరు వింటారా? ఎవరో సంపాదించుకున్న డబ్బు తగుదునమ్మా అని మనం వెళ్ళి అనుభవించటం అనే సలహా తప్ప ఇంకేదైనా వింటాను. అయినా ఈ చర్చ ఇప్పటికీ మన మధ్య కొన్ని 100 సార్లు వచ్చిందనుకుంటాను. నేను దాని గురించి ఏమీ ఆలోచించటం లేదులేండి అంది. మరి దేని గురించి అడిగాడు. ఇది మరీ బాగుంది, నేను ఆలోచించే ప్రతీదీ మీతో చెప్పాలా ఏమిటి? అతడికి నవ్వొచ్చింది. అది చూసి ఆమె మరింత ఉడుక్కుంటూ లేవండి, చాలా రాత్రైంది అంది. లేదు శారదా, నువ్వు పడుకో, నాకు అప్పుడు నిద్ర రావటం లేదు అన్నాడు. అతడికది అలవాటే అవటం వల్ల ఆమె మరి మాట్లాడకుండా లోపలికి వచ్చి తలుపు దగ్గరకేసి వెళ్ళి పడుకుంది. అతడు వెన్నెల్లోకి చూస్తూ చాలాసేపు అలాగే కూర్చున్నాడు. తన జీవితంలోంచి వెళ్ళిపోయిన ఒక్కొక్క వ్యక్తిని గురించిన ఆలోచనలతో ఎంతసేపు గడిపాడో అతడికే తెలీదు.
దూరంగా ఎక్కడో గడియారం 2 కొట్టి అతడి ఆలోచనలను భగ్నం చేసింది. కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్తూ ఆగాడు. గదిలో ఒక మూలగా పక్కకి ఒత్తిగిలి పడుకుని ఉంది శారద. కిటికీలోంచి పడుతున్న వెన్నెల ఆమె చెంప మీదకి జారుతోంది. అతడికి తన చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. ఒద్దికగా పొందికగా ఇలానే పడుకునే కౌసల్య. ఆమె వైపే చూస్తూ క్షణం పాటు నిల్చున్నాడు. కాంతిమతి కిరణ్మయిల అందంతో పోల్చుకుంటే కౌసల్య శారదాల అందం ఏమాత్రం సరికాదు. కానీ ఈ ఇద్దరి కళ్ళలో ఏదో ఆర్తి ఉంది. లీలగా ఎక్కడో విషాదం ఉంది. పురుషుణ్ణి ఆహ్లాదపరిచే అందం కాదు, లాలించే విషాదం, ఆత్మీయత కలిగించే ఆర్తి. చెల్లి జ్ఞాపకాలతో అతడి మనస్సు వ్యాకులమైంది. తన గదిలోకి వెళ్ళాడు. గ్లాసులో నీళ్లు పోసుకుని తాగాడు. పక్క మీద ఇస్త్రీ దుప్పటి, చిన్న తలదిండు. అతడికి కాంతిమతి జ్ఞాపకం వచ్చింది. ఆలస్యంగా ఇంటికొచ్చి భోజనం చేసి బెడ్రూంలోకి వెళ్తే నిద్ర కళ్ళతో విష్ చేసే భార్య జ్ఞాపకం వచ్చింది. పక్క మీద పడుకున్నాడు. చలిగా ఉంది. కాళ్ళ దగ్గర దుప్పటి తీసి కప్పుకున్నాడు. వెచ్చగా ఉంది. అప్పుడు అతడికి తన తల్లి జ్ఞాపకం వచ్చింది. పురుషుడికి తనలో చెల్లిని, భార్యని, తల్లిని చూపించగలిగే అదృష్టం చాలామంది స్త్రీలకి ఉండదు. బల్బు కనపడకుండా ఏర్పాటు చేసిన లైట్ల కాంతిలో స్పెషల్గా ట్రైనింగ్ పొందిన వెయిటర్లు వడ్డిస్తుండగా డిన్నర్ పార్టీ పూర్తయింది. రవి సూట్లో ఉన్నాడు. కిరణ్మయి పట్టుచీరలో మెరిసిపోతూ ఉంది. అంతా హడావిడి. స్పీకర్లోంచి లాంగ్ ప్లే పియానో కన్సల్ నెమ్మదిగా వినిపిస్తోంది. గ్లాసుల శబ్దాలు దానికి తాళం వేస్తున్నట్టు ఉంది. బఫే అవటం వల్ల చిన్న చిన్న గ్రూపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. రవి అందరికీ అన్నీ అందాయో లేదో చూస్తున్నాడు. అంతలో జైన్ అతడి దగ్గరికి వచ్చాడు. ఏం సాబ్, ఎలా ఉంది ధర? తెలియందేముంది జైన్ సాబ్, కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. వీధికో సీఫుడ్ కంపెనీ బయలుదేరింది. ఒకటే బిజినెస్ చేస్తే అలానే ఉంటుంది. సైడ్ లైన్లో ఇంకొకటి ప్రారంభిస్తే బాగుంటుంది. ఏమంటారు? ఏం ప్రారంభిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఆలోచించండి. నా ఉద్దేశం నూనె గింజలైతే బాగుంటుందని. మీకు ఆ ఉద్దేశం కానీ ఉంటే చెప్పండి, నేను షేర్ తీసుకుంటాను. రవి మొహం ఆనందంతో వెలిగింది. తప్పకుండా సాబ్, కిరణ్తో ఆలోచించి చెప్తాను. జైన్ నవ్వి, ఆడవాళ్ళని బిజినెస్ సలహాలు అడగకూడదు, వాళ్ళని సలహా అడిగితే విషయాలు వేరు అన్నాడు. రవి కూడా ఆ జోక్కి నవ్వాడు. వెళ్ళొస్తాను, ఆలోచించండి అంటూ అతడు సెలవు తీసుకున్నాడు. ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు. గార్డెన్ అంతా ఖాళీ అయింది. రవి అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. ఖాళీ కుర్చీలు కమ్యూనికేషన్ గ్యాప్ గురించి చర్చించిన ఐనెస్కో అబ్సర్డ్ ప్లేలోలా ఉన్నాయి. అతడు చాలాసేపు అలానే కూర్చుని ఉన్నాడు. లోపల కిరణ్మయి హోటల్ మేనేజర్ అకౌంట్ సెటిల్ చేసి బయటకు వచ్చింది. వ్యాన్ వెళ్ళిపోయింది. బిల్ చూసినప్పటి నుంచి ఆమె ఒళ్ళు మండిపోతోంది. నౌకర్లు కుర్చీలు లోపలికి పట్టుకెళ్తున్నారు. ఆమె వచ్చి అతడి పక్క కుర్చీలో కూర్చుంటూ, బిల్ ఎంతైందో తెలుసా అంది. ఎంతైంది? 5,000. అలాగా అన్నట్టు అతడు తలూపాడు. నీకేం పట్టినట్టు లేదే? అతడు ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు. దాంతో ఆమెకు మరింత కారం జల్లినట్టయి, ఎందుకా? 5,000 ఖర్చయినందుకు. ముందు అనుకున్నదేగా పార్టీ ఇవ్వాలని అన్నాడు అతను అర్థం కానట్టు. అనుకున్నాం, కానీ నువ్వు కనపడిన ప్రతి పరిచయస్తుడిని పిలుస్తావనుకోలేదు. ఈ పార్టీల వల్ల మనం సాధించేదేమిటో నాకు తెలియటం లేదు. బిజినెస్ కమ్యూనిటీలో ఇలా టీ పార్టీల వల్లే పనులు జరుగుతాయి. ఆమె అతడి మొహంలోకి తీక్షణంగా చూస్తూ, పుస్తకాలు చదివి బిజినెస్ ఎలా చేయాలో మాట్లాడకు, బిజినెస్ థియరీ కాదు అంది. దాంతో అతడికి వళ్ళు మండింది. వంటింట్లో ఉండాల్సిన ఆడవాళ్ళు బిజినెస్ విషయాల్లో వేలు పెడితే ఇలాగే తగలడుతుంది అన్నాడు. ఆమె రెచ్చిపోయి, ఏమన్నావు అంది. అతడు చాలా కూల్గా, కిరణ్మయి, నువ్వు చాలా అందమైన దానివి. మాటిమాటికి చిరాకుని, కోపాన్ని అరువు తెచ్చుకుని ఆ అందాన్ని పోగొట్టుకోకు అన్నాడు. ఎందుకైనా మంచిదని కొంచెం దూరంగా జరిగి. అంత కోపంలోనూ ఆమెకి నవ్వొచ్చింది. మాట మార్చకు అంది మొహాన్ని సీరియస్గా ఉంచి. మాటేం మార్చాను? ఈవేళ జైన్తో బిజినెస్సే మాట్లాడాను. ఆమె ఆతృతగా, ఏం విషయం అంది. అతడు చాలా పెద్ద వ్యవహారకర్తలా మొహం పెట్టి, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, నూనె గింజల వ్యాపారం అన్నాడు. నీకేమైనా బుద్ధుందా అంది. ఆమె అతడి మొహం ఎర్రబడింది. ఏం అన్నాడు. ఆ జైన్ ఈరోజో రేపో దివాళా తీసేటట్టు ఉన్నాడు, అతనితో కలుస్తావా అంది. నీకెలా తెలుసు? ఇప్పుడే పార్టీలో అనిల్ భార్య చెప్పింది. అతడి మొహం ఆనందంతో వెలిగింది. చూసావా, పార్టీల వల్ల ఏం లాభం అన్నావు, ఎలా రక్షింపబడ్డామో చూసావుగా అన్నాడు. ఆమె తల పట్టుకుని కర్మ అనుకుంది. హైలెస్సా అన్ని గొంతులు కలిసి
ఒకే కంఠంలోంచి వస్తున్నట్టుగా లయబద్ధంగా వినిపిస్తోంది పాట. బోటుకి ఒక మూలగా కూర్చున్నాడు చైతన్య. తీరానికి నెమ్మదిగా దూరమవుతోంది బోటు. సముద్రం గంభీరంగా నిశ్చలంగా ఉంది. తీరం దగ్గర ఉవ్వెత్తుగా పడిలేచే కెరటాలు తీరం దూరమయ్యాక లేవు. విశాలమైన సముద్రం పిపీలకం లాంటి మనిషి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది. పడవలో దాదాపు 10-12 మంది ఉన్నారు. చుక్కాని పట్టడం వల్ల, గెడవేయటం వల్ల కండలు మెలితిరిగి ఉదయకాలపు అరుణారుణ కాంతిలో నిగనిగలాడుతున్నాయి. స్వచ్ఛమైన చిరునవ్వు పెదవుల మీద కదులుతోంది. అమాయకత్వం తప్ప మరొకటి తెలియని మనుషుల్లా ఉన్నారు వాళ్ళు. కష్టపట్టం తప్ప ఇంకొకటి తెలియని మరల్లా ఉన్నాయి వాళ్ళ శరీరాలు. లయబద్ధంగా గెడవేస్తూ ముందుకు సాగిపోతున్నారు. సూర్యుడు సముద్రంలోంచి బద్ధకంగా బయటకొచ్చాడు. నీలి సముద్రం తెల్లదనాన్ని సంతరించుకుంది. ఏటవాలు కిరణాలు నేల మీద పరావర్తనం చెంది కెరటాలు తళతళ మెరుస్తున్నాయి. మొదటిసారి వల విసరటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నలుగురు కలిసి వల విసిరారు. గాల్లోకి ఎగిరి జల్లెళ్లా సముద్రం మీద పడింది వల. చైతన్య కుతూహలంగా చూస్తున్నాడు. నెమ్మదిగా నీటిలోకి దిగి పోయి అదృశ్యమైపోయింది. పడవ నెమ్మదిగా కదులుతోంది. సమయం కూడా. అదిగో అటు చూడు అన్నాడు చంద్రయ్య. చైతన్య చూశాడు. దూరంగా సముద్రంలో ఏదో ఆకారం కనపడింది. అదే ట్రాలర్. మొన్న మనూరికి వచ్చింది. పెదరాజు గారు కొన్నారట అదేదో దేశం నుంచి. వాళ్ళు చూస్తుండగానే ఆ ట్రాలర్ సముద్రంలో అదృశ్యమైపోయింది. వల నెమ్మదిగా పైకి లాగుతున్నారు. చైతన్య ఉత్సుకతతో చూడసాగాడు. పూర్తిగా వల పైకొచ్చింది. అందరి మొహాల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనబడింది. వలలో చిన్న చిన్న చేపలు, రాళ్ళు, నీటి నాచు తప్ప ఇంకేమీ లేదు. అపశకునం గొణుక్కున్నాడు చంద్రయ్య. చైతన్యకి బాధేసింది. దురదృష్ట దేవత ఇంకా తనతోనే వస్తోందా? వేట ఇంకో 2 గంటలు సాగింది. ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. పడవ కొద్ది చేపలతో నిండింది. చేపలు లాభదాయకం కాదు. ఇంకేమీ దొరక్కపోతే ఆ సంగతి వేరుగాని రొయ్యలు దొరికితే వలలో పడాల్సిన చేపల్ని కూడా మళ్ళీ సముద్రంలోనే వదిలేశారు జాలర్లు. పడవలో ఏమాత్రం చోటున్నా దాన్ని రొయ్యలతోనే నింపటానికి ప్రయత్నిస్తారు. ఈసారి కనీసం చేపలు కూడా దొరకలేదు. ఎండ తీక్ష్ణత ఎక్కువైంది. నల్లటి శరీరాల మీద చెమట మెరుస్తోంది. జుట్టులోంచి ధారగా కారుతోంది చెమట. తూర్పున దొరక్కపోతే ఉత్తరానికి, ఉత్తరం వైపు దొరక్కపోతే దక్షిణానికి ప్రయాణం చేస్తున్నారు. అయినా లాభం లేకపోయింది. అందరి మొహాల్లోనూ నిరాశ తాండవిస్తోంది. ఈ ట్రాలర్లు వచ్చాక మన నోట్లో మన్నే నిస్పృహతో అన్నాడు చంద్రయ్య. పెనంలోంచి గరిటతో తీసినట్టు రొయ్యల్ని సముద్రంలోంచి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక మనకేం దొరుకుతాయి? ఈసారి వల అంత తొందరగా రాలేదు. ఇంకో 2 పట్టి లాగాల్సొచ్చింది. చైతన్య పక్కన కూర్చున్న చంద్రయ్య ఒక్క ఉదుటున లేచి వెళ్ళి నెమ్మదిగా, ఒరేయ్ నెమ్మదిగా అంటూ అరిచాడు. చైతన్య ఊపిరి బిగపట్టాడు. వలని జాగ్రత్తగా లాగుతున్నారు. నెమ్మదిగా లాగుతున్నారు. అందరి మొహాలు నెత్తురు చుక్కలేనట్టు వాడిపోయాయి. వలకి ఓ మూల పెద్ద బండరాయి ఉంది. నీళ్ల పైకి రాగానే ఆ బరువుకి ఆగలేక వలని చింపుకుని మళ్ళీ నీళ్లలోకి జారిపోయింది. వల ఓ మూల పూర్తిగా చిరిగిపోయి పనికి రాకుండా పోయింది. నిరుపేదలైన జాలర్కి అది సామాన్యమైన నష్టం కాదు. శ్మశాన నిశ్శబ్దం ఆ నావలో పరుచుకుని ఉంది. సాయంత్రపు చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి. పడవ వెనక్కి తిరిగింది. చాలామంది మౌనంగా కూర్చుండిపోయారు. ఆశ చావని వాళ్ళు ఇంకా వల విసిరి పైకి తీస్తూనే ఉన్నారు. ఖాళీగా వస్తున్న వలను చూసి నిరాశ పడుతూనే ఉన్నారు. పడవ మాత్రం ఆశ నిరాశల మధ్య ఊగే మనిషి జీవితంలా తీరం వైపు సాగిపోతోంది. చంద్రయ్య, చైతన్య పిలిచాడు. ఏం సైద్దొరా, తిరిగి వెళ్ళిపోవటమేనా? ఇంకేం చేస్తామయ్యా? చైతన్య కొద్దిసేపు మౌనంగా ఉండి, ఇంకోసారి ప్రయత్నిద్దాం చంద్రయ్య అన్నాడు. చీకటి పడుతున్నది కదయ్యా. చీకట్లో వల వేయటం అలవాటే కదయ్యా మీకు. అవుననుకోదొరా, కానీ ఈరోజు జలం కనికరించలేదే. కనికరిస్తుందని నాకెందుకో నమ్మకం ఉందయ్యా. ఎలాగేమిటి? ఎలాగని చెప్తాడు? 6th సెన్స్ని తెలుగులో ఏమంటారో తెలీదే. మౌనంగా ఉండిపోయాడు. చైతన్య అంటే గౌరవం ఉంది అందరికీ. అతడి మౌనాన్ని చూసి మనసు నొప్పించానేమో అనుకుని చుక్కాని 2 చేతులతో పట్టుకుని, చెప్పు బాబు, కుడికా ఎడమకా అన్నాడు చంద్రయ్య. చైతన్య చంద్రయ్య మొహంలోకి చూశాడు. చంద్రయ్య నవ్వాడు. చైతన్య నవ్వి కుడికి అన్నాడు. పడవ సర్రున మలుపు తిరిగింది. అందరూ ఆశ్చర్యంగా చుక్కాని వైపు చూశారు. చంద్రయ్య లేచి నిలబడి, వల ఇయ్యండ్రా, ఆఖరిసారి అదృష్టం చూసుకుందాం అని అరిచాడు.
వెన్నెల్లో అతడి నల్లటి ఒళ్ళు, సముద్రంలో నీలి నీళ్లు తళతళ మెరుస్తున్నాయి. యువకుల్లో హుషారొచ్చింది. వల మళ్లీ జల్లెళ్లా సముద్రం మీద పడింది. 5, 10, 15 నిమిషాలు. వల నెమ్మదిగా పైకి లేస్తుంది. చైతన్య ఊపిరి బిగబట్టాడు. వల పైకి వస్తుంటే ఓ అన్న శబ్దం చైతన్య నోటి నుంచి అప్రయత్నంగా వెలువడింది. వల నిండా మిలమిలా మెరుస్తూ సన్నగా కదులుతూ పుంజీల కొద్దీ రొయ్యలు. చంద్రయ్య గొంతు చిరిగిపోయేలా రేయ్ 11, 15 రోయ్ అని కేకపెట్టాడు ఆనందం పట్టలేక. 11, 15 రొయ్య సాధారణంగా దొరకదు. జాలర్ల చేతులు మిషన్లా పనిచేస్తున్నాయి. వలని ఖాళీ చేసి మళ్లీ విసిరారు. అంతర్లీనమైన నీటి ప్రవాహంతో పాటు గుంపులు గుంపులుగా వస్తున్న రొయ్యలు వలలో పడి పడవలోకి చేరుతున్నాయి. గంటలో పడవ నిండింది. జాలర్ల ఆనందానికి అంతులేదు. ఉన్నది పడవ కాకపోతే ఎగిరి గంతులేసి నాట్యం చేసేవాళ్లే. చైతన్య పెదవుల మీద నవ్వు, చంద్రయ్య మొహంలో నవ్వు, సముద్రం మీద వెన్నెల నవ్వు. వల మడిచారు. జాలర్ల చేతులు లయబద్ధంగా కదులుతున్నాయి. చంద్రయ్య చుక్కాని పట్టుకున్నాడు. హైలెస్సా హైలెస్సా 10 గొంతులు ఒకే కంఠంలోంచి వస్తున్నట్టుగా పాట. చైతన్య పడవగట్టుకి ఆనుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. సముద్రం మీద నుంచి వస్తున్న గాలి మనసు సేద తీరుస్తోంది. పడవ తీరం వైపు సాగిపోతోంది. ఒడ్డుకి వరుసగా పడవలు వచ్చి చేరుకుంటున్నాయి. ముందు వచ్చిన వాళ్ళు అందరూ నిరాశగా ఉన్నారు. పీలర్లు సరుకు రాక తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. వీళ్ల పడవ ఒడ్డుకు రాగానే వార్త దావానంలా పాకిపోయింది. ఎటేపు దొరికినాయి ప్రశ్న. 11, 15 సంభ్రమం. రేయ్ రారోయ్ అని అరుపు. పడవలో దిగిన వాళ్ళు బయట వాళ్ళకి జవాబు చెప్తున్నారు. క్షణంలో అక్కడి పరిస్థితి మారిపోయింది. ఇళ్లకెళ్లిన వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. పడవల్లో లాంతర్లు అమరుస్తున్నారు. అంతా హడావిడి, కలకలం. వేటకాని వింటి నుంచి వెలువడిన బాణాల్లా ఒకదాని తర్వాత ఒకటిగా పడవలు సముద్రంలోకి దూసుకుపోయాయి. రాత్రం లేదు, పగలం లేదు, చీకటం లేదు, ఎండం లేదు. కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందా లేదా అన్న ఆలోచన లేదు. అదృష్టాన్ని వెతుక్కుంటూ రెక్కలు ముక్కలు చేసుకోవటం ఒక్కటే తెలుసు. బ్రోకర్లు సరుకు చుట్టూ చేరారు. ఎంత? తెలియందేముంది బాబూ, చేతులు నలుముకుంటూ అన్నాడు చంద్రయ్య. జాలర్ల కళ్ళలో ఆశతో కూడిన కుతూహలం, బ్రోకర్ల కళ్ళలో తెలివితో కూడిన హాలాహలం. 40 రూపాయలు. జాలర్లు ఉలిక్కిపడ్డారు. 40 రూపాయలా? తొందరగా చెప్పండి. మనిషిని తొందర పెడితే మనసు బలహీనపడుతోందన్న టాక్టిక్స్ బ్రోకర్లకి బాగా తెలుసు. చాలా తక్కువ బాబూ, నువ్వే చూసినావు కదా, 100 పడవలు వెళ్ళినాయి. అవి తిరిగొచ్చాయంటే 38 రూపాయలు అవుతోంది ధర. అదీ నిజమే. సరుకు అమ్ముడుపోదేమోనన్న భయం జాలర్లని మెట్లు దింపుతుంది. నిలవ ఉంచటానికి వనరులు లేవు వాళ్ళ దగ్గర. ఏదో ఒక ధరకే అమ్మేయాలి. కొంచెంసేపు బెట్టుసరి చేస్తే దిగి వస్తారని బ్రోకర్లకున్న నమ్మకం జాలర్లకి లేదు. చంద్రయ్య క్షణం తటపటాయించాడు. బ్రోకర్లలో ఎవరో సరే 40.5 వేసుకో అనబోవడం చైతన్య గమనించి చంద్రయ్యని వారించే లోపులే అతడు అనేశాడు సరే బాబు అని. 10 నిమిషాల్లో సరుకు చేతులు మారింది. జాలర్ల కళ్ళలో ఆనందం తాత్కాలికంగా, దొరికిన డబ్బు చూసి. వదులుకున్న డబ్బు ప్రసక్తే లేదు, దక్కిందే ప్రాప్తం. ఎల్లొస్తాం సైద్దొర? చైతన్య తలూపాడు. సైద్దొర రాకుంటే అలాగే ఎల్లొచ్చేవాళ్ళం అనుకుంటున్నారెవరో. అతడికి ఆ ఆనందం లేదు. మనిషికి మనిషి చేసే అన్యాయాన్ని చూడటం మనిషిగా మారాక మొదటిసారి. ఎయిర్ కండిషన్ రూమ్లో తీసుకునే డెసిషన్ల పరిణామాలు అన్యాయాలకి దారితీస్తాయన్న విషయం గుర్తుకు రాకుండా గుమాస్తాలు, మేనేజర్లు వడపోస్తారు. జాలర్లు వలేసి పట్టుకున్న రొయ్యల తాలూకు డబ్బు పట్టుకుని ఇళ్లకి వెళ్ళిపోయారు. బ్రోకర్లు వలేసి జాలర్లను పట్టుకోవడానికి ఇంకా ఆలస్యం ఉందని టీ తాగడానికి వెళ్లారు. చైతన్య ఒక్కడే మిగిలాడు. ఎదురుగా మనిషి పాపంలాంటి అంతులేని సముద్రం, మీద దాన్ని క్షమిస్తున్నట్టు తెల్లని వెన్నెల, మనసులో ఘర్షణలా పడిలేచే కెరటాలు. 2 చేతులు జేబుల్లో పెట్టుకుని వడ్డు వెంబడే నడవసాగాడు చైతన్య. అంతా నిర్మానుష్యంగా ఉంది. సముద్రం మీద నుంచి వస్తున్న గాలి జాలిగా అతన్ని పరామర్శించి ముందుకు సాగిపోతోంది. ఎవరో యువకుడు చిన్న దొప్పెలో కూర్చుని గెడవేసి తోస్తూ విషాదంగా ఏదో పాట పాడుతున్నాడు. ఈరోజు నేను అకౌంట్స్ చూడాలనుకుంటున్నాను అన్నాడు రవి. మేనేజర్ తలూపి బయటికెళ్ళాడు. 5 నిమిషాల్లో లెడ్జర్ పుస్తకాలు అతని బల్ల మీదకు వచ్చినాయి. డే బుక్ తీసి చూశాడు. దాదాపు 15 రోజుల క్రితం నుంచి రాయబడి లేదు. ఏమిటిది అడిగాడు మేనేజర్ని. మేనేజర్ లెడ్జర్ క్లర్క్ని అడిగాడు. అతడు నేల చూపు చూస్తూ మాట్లాడలేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా?
ఇద్దరు చేయాల్సిన పనిని ఒక్కరే చేస్తున్నారా? మేనేజరు క్లర్కు మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే ఎవరైనా పైనుండి అడిగితే తప్ప మీరు పని చేయరన్నమాట. క్లర్క్ నసుగుతూ తొందరలో పూర్తి చేస్తాను సార్ అన్నాడు. రవి మండిపడ్డాడు. తొందరలో కాదు, ఈరోజు పూర్తవ్వాలి. ఎంత ఆలస్యమైనా సరే నేను ఉంటాను, వెళ్ళి వెంటనే మొదలు పెట్టండి అని మేనేజర్ వైపు తిరిగి క్యాషియర్ని పిలవండి అన్నాడు. క్యాషియర్ వచ్చాడు. క్యాష్ బ్యాలెన్స్ ఎంతుంది? అతడు మాట్లాడలేదు. చెప్పరేం? గద్దించాడు. 3000. ఎంతుండాలి? 12,000 అని చప్పున దండం పెట్టి, బాబు పిల్లలు కలవాణ్ణి, 2 రోజులు టైం ఇవ్వండి, కట్టేస్తాను అన్నాడు. ఇంకొంచెం మాట్లాడితే ఏడ్చేలా ఉన్నాడు. రవి మేనేజర్ వైపు తిరిగి, ఈయనకి మెమో ఇవ్వండి, ఇదే ఆఖరి వార్నింగ్ అన్నాడు. క్యాషియర్ దండాలు పెడుతూ వెళ్ళిపోయాడు. ఇక వంతు తనదే అన్నట్టు మేనేజర్ నిలబడ్డాడు. రవి ఏమీ అనలేదు. నిజమైన మేనేజర్ తనే అని అతడికి తెలుసు. అలాంటిది తనే నిర్లక్ష్యంగా ఉండి ఇంకొకళ్ళని అనటంలో రీజన్ లేదు. ఆ రోజు లెక్కలు పూర్తయ్యేసరికి రాత్రి 10 అయింది. అప్పటి వరకు ఆఫీస్లోనే కూర్చుని కాగితాలన్నీ ఓపిగ్గా చూశాడు. స్టాఫ్ అంతా ఇతడితో పాటు ఉండిపోయింది. చివరికి లెక్క చూసుకుంటే అతనికి గాబరా పుట్టింది. డెట్ ఈక్విటీ కరెంట్ రేషియో లాంటి పెద్ద పెద్ద పదాలు అతడికి తెలియవు. కానీ ఈ పరిస్థితి ఇలాగే సాగితే ఇంకో సంవత్సరం తిరిగేసరికల్లా ఫ్యాక్టరీ మూతపట్టం ఖాయం అన్న విషయం మాత్రం అర్థమైంది. ఆ తరువాత చాలాసేపు మేనేజర్తో మాట్లాడుతూ ఉండిపోయాడు. 10:30కి బయటికి వస్తుంటే ఫస్ట్ షో నుంచి ఇంటికి వెళ్తున్న పాత స్నేహితుడు కనపడ్డాడు. కారులో ఎక్కించుకున్నాడు. ఏమిటసలు కనపడటం లేదు అడిగాడు అతను. చూస్తున్నావు కదా, ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి అన్నాడు రవి. కొంచెంసేపు ఎక్కడన్నా కూర్చుందాం, చాలా కాలమైంది కలిసి అన్నాడు స్నేహితుడు. రవికి కూడా చాలా అలసటగా అనిపించింది. పొద్దున్నుంచి చూసిన లెక్కలు, వాటి పరిణామాలు. కారుని బార్ కాంపౌండ్లో ఆపాడు. ఇద్దరూ ఓ అరగంట గడిపారక్కడ. స్నేహితుడి దగ్గర సెలవు పుచ్చుకుని రవి ఇంటికొచ్చేసరికి దాదాపు 11:30 అయింది. అతడికి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. తను చేసిన పనిని భార్యకి చెప్పి మెప్పు పొందాలన్న చిన్న ఆశతో కూడిన సంతోషం. అదే సమయానికి ఇంట్లో కిరణ్మయి అతడి కోసం ఎదురుచూస్తోంది. ఆమె ఒళ్ళు మండిపోతుంది. తనేమో ఈ విషయాల పట్ల తల బద్దలు కొట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ఈ మహాశయుడు అర్ధరాత్రి వరకు బజార్ల వెంట, బారుల వెంట తిరుగుతున్నాడన్నమాట. ఆమె ఆ రోజు ఆ సంగతి అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంది. అందుకే రవి తలుపు కొట్టగానే ఆమె వచ్చి తలుపు తీసింది. రవి లోపలికి రాగానే అతడు తాగి వచ్చినట్టు పసిగట్టింది. దాంతో ఆమె కోపం అవధులు దాటింది. నీకు బుద్ధి లేదు రవి, ఇంత బాధ్యతారహితంగా పుట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి అంది. ఆమె అలా మాట్లాడటం కొత్త కాదు. కానీ ఇంతకుముందు సంగతి వేరు. ఆ రోజు అతడు బాగా శ్రమపడి ఉన్నాడు. మానసికంగా విశ్రాంతి కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆమె అలా మాట్లాడటం అతడికి చిరాకు తెప్పించింది. నోర్ముయ్ అన్నాడు విసురుగా. ఊహించని ఆ మాటలకి ఆమె అదిరిపడినా వెంటనే సర్దుకుని ఏమెందుకని అని రెట్టించింది. కోపంతో ఆమె మొహం ఎర్రబడింది. నేనన్న మాటల్లో ఏమన్నా తప్పుందా? నువ్వు ప్రవర్తిస్తున్న విధానానికి రవి తల తిప్పి తీక్షణంగా చూడటంతో అర్ధాంతరంగా మాటల్ని ఆపుచేసింది. రవి క్షణంపాటు సూటిగా ఆమెను చూశాడు. చప్పున ఫోన్ దగ్గరికెళ్ళి ఆఫీస్కు డయల్ చేశాడు. ఎవరు? వాచ్మెనా? నేనే రవిని అంటూ కిరణ్మయి వైపు తిరిగి ఇట్రా అన్నాడు. ఆ కంఠంలో కనబడిన ఆజ్ఞకి ఆమె అప్రయత్నంగా అడుగు ముందుకు వేసింది. అతడు ఫోన్లో చెప్పు వాచ్మెన్, నేనెంతసేపు మీ ఆఫీస్లో ఉన్నానో మీ యజమానురాలికి చెప్పు అని నిశ్చేష్టగా నిలబడ్డ ఆమె చేతిలో రిసీవర్ విసురుగా పెట్టి మేడ మీదకు వెళ్ళిపోయాడు. తలుపు దడేలున వేసి పక్క మీదకు వాలిపోయాడు. అతన్ని ఒక్కసారిగా భరించలేనంత నిస్పృహ ఆవరించింది. చాలా ఏకాకినన్న భావం. కిరణ్మయి ఫోన్ పెట్టేసి తొందరగా వచ్చేసరికి అతడి తలుపు వేసి ఉంది. పక్క కిటికీలోంచి చూసింది. గదంతా నిశ్శబ్దంగా ఉంది. గడియారం చప్పుడు తప్ప మరేమీ వినపట్టం లేదు. చెయ్యి నుదుట మీద అడ్డంగా పెట్టుకుని అస్తవ్యస్తంగా పడుకుని ఉన్నాడు అతను. అతడి కంటి నుంచి ఒక నీటి చుక్క చెక్కిలి మీదుగా తలదిండులోకి జారుతోంది. ఆమె కిటికీ ఊచుని పట్టుకుని చాలాసేపు అలాగే నిలబడిపోయింది. తల్లికి చెల్లికి ఇవ్వకుండా దాచుకున్న ప్రేమని భార్యకి అర్పిద్దామనుకున్న సున్నిత హృదయుడు. ఆమె స్వీకరించలేకపోతే ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు. ప్రేమ డబ్బుతో వస్తోందా? చీమ చిటుక్కుమంటే వినబడేటంత నిశ్శబ్దంగా ఉంది అక్కడ. చైతన్య కూర్చుని ఉన్నాడు. అతడి ఎదురుగా కొంతమంది కూర్చుని ఉన్నారు. కొంతమంది చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. అందరి కళ్ళల్లోనూ ఏదో ఊహించనిది విన్న ఆశ్చర్యం.
కొందరి కళ్ళల్లో సంభ్రమం, మరికొందరిలో సంశయం. చైతన్య లేచాడు. ఆలోచించుకోండి, తొందర లేదు. కానీ ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళటం ప్రసక్తే లేదు. అతడు ఇంటికొచ్చాక శారద నవ్వుతూ అడిగింది, ఏమిటి స్ట్రైక్ చేస్తున్నారట? అంతంత పెద్ద మాటలెందుకు అన్నాడు చైతన్య. ధర, డిమాండ్, సప్లైల మధ్య నిర్ణయించబడుతున్న చిన్న సత్యం తెలియని స్థితిలో ఉన్నారు జాలర్లు. నేను చేస్తున్నదల్లా సప్లైని కృత్రిమంగా తగ్గించటమే. కానీ అవతలి వైపు ఉన్నవాళ్ళు చాలా శక్తివంతులు, బాగా డబ్బున్నవాళ్ళు. ఈ జాలర్ల వెనుక ఉన్నవాడు కూడా అంత తీసివేయదగ్గవాడు కాదు అన్నాడు చైతన్య. వీళ్ళు కొద్దిగా మాట మీద నిలబడితే చాలు, చిన్న ఆట ఆడిస్తాను. ఆ మరుసటి రోజు వరకు ఆగనవసరం లేకపోయింది. ఆ రాత్రి దాదాపు 11 అవుతుండగా చంద్రయ్య మరి నలుగురిని తీసుకుని ఇంటికి వచ్చాడు. అందరం కలిసే ఆలోచించాం బాబు, ఒక మాట మీదకొచ్చేశాం. మీరు చెప్పింది చేస్తాం. చైతన్య వెంటనే ఒప్పుకోలేదు. బాగా ఆలోచించండి, కొంతమంది విడిపోయినా మొత్తం నష్టపోవలసి వస్తుంది. చంద్రయ్యతో వచ్చిన నలుగురిలో ఒకడు ముందుకొచ్చాడు. లేదు సైద్దొరా, గంగమ్మ తల్లి దగ్గర ఒక్కొక్కరిని ప్రమాణం చేయిస్తాం. ఒక్కసారి చేసినారంటే మళ్ళీ మాట తిరిగిపోరు. చైతన్య తలూపాడు. మరుసటి రోజు నావలు సముద్రం మీదకు వెళ్ళి తెచ్చిన రొయ్యల్ని అమ్మకానికి పెట్టారు జాలర్లు. ఎంత? 70 రూపాయలు. బ్రోకరు ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుని, ఈ ఒడ్డున ఏ రోజైనా 50 దాటిందట్రా ధర? నీ ఇన్నేళ్ల జీవితంలో చూసావా అడిగాడు. చూడలేదు, కానీ బ్రతికుండగానే చూడాలనుకుంటున్నాం. ఒక యువకుడు నిశ్చలంగా సమాధానం ఇచ్చాడు. పోనీ 55 చేసుకోండి. పైసా తగ్గేది లేదు. ఇంకో 100 పడవలు వస్తాయి, ధర 40 అవుద్ది. రాని. వచ్చినాయి. 100 పడవలు వచ్చాయి, కానీ అంతా ఒకే ధర, 70 రూపాయలు. కొనకుంటే ఏం చేస్తారుట? తుపుక్కున చుట్ట ఉమ్మేస్తూ అడిగాడు గంగరాజు. ఆయనే అందరికన్నా పెద్ద కొనుగోలుదారు. చేతి కింద 4 పెద్ద పీలింగ్ యూనిట్లున్నాయి. బ్రోకర్ నవ్వాడు. మళ్ళీ సముద్రంలో పారేస్తారేమో చూద్దామండి అన్నాడు. రొయ్యలు సముద్రంలో పడలేదు. ఒక లారీ వచ్చి తీసుకుపోయింది. ఎక్కడికి వెళ్ళాయిరా అవి? గంగరాజు అడిగాడు. కోల్డ్ స్టోరేజ్ కండి. గంగరాజు కళ్ళు ఆశ్చర్యంతో టపటపా కొట్టుకున్నాయి. అంతలో సర్దుకుని నవ్వాడు. ఎన్నాళ్ళుంచుతారంట స్టోరేజీలో? అద్దెవాళ్ల బాబు కడతాడా? అదే సమయానికి చైతన్య కోల్డ్ స్టోరేజ్ యజమానులతో మాట్లాడుతున్నాడు. మా దగ్గర డబ్బు లేదు, కానీ సరుకుంది. ఇప్పటి రేటును బట్టి వెల కట్టండి. మీ అద్దె, ఈ వెల సమానమైన రోజు సరుకంతా మీరే తీసుకోండి. అలా అని అగ్రిమెంట్ రాసుకుందాం. ఇప్పుడు మాత్రం అద్దె అడక్కండి. స్టోరేజీ యజమానులకి ఇందులో నష్టమేమీ కనపడలేదు. ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ పైన సైన్ అయ్యాక లేస్తూ చైతన్య అన్నాడు. కొంతమంది జీవన్మరణ సమస్య ఇది. దీనికి మీరు చేయూత ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇదే మానవతావాదంతో ఇంకో చిన్న సాయం చేయండి. దయచేసి మన అగ్రిమెంట్ సంగతి మూడో కంటికి తెలియనివ్వకండి. అదే మేము కోరే సహాయం. దీనికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారా డబ్బు? గంగరాజు అడిగాడు. తెలీదు బాబు, చూద్దాం ఎన్నాళ్ళు బింకంగా ఉంటారో. రేయ్, పక్కూర్లో రేటు కనుక్కుని దొరికిన సరుకంతా కొనేయ్. 5 నిమిషాల్లో వాడు మొహం వేలాడేసుకొని వచ్చాడు. పక్కూర్లో ధర 60 రూపాయలైందట తురా. మనూరి రాజుగారు ఉన్నదంతా అప్పుడే కొనేశారంట. అంతేకాదు బాబు, వాళ్ళు కూడా రేపటి నుంచి 70కి పైసా తక్కువైతే అమ్మరంట. తీర ప్రాంతమంతా దావానంలా వ్యాపించిపోయింది ఈ వార్త. అప్పటి వరకు కొన్ని నిషిద్ధాల మధ్య కంట్రోల్ చేయబడుతున్న ధరలో ఈ కుదుపుకి అకస్మాత్తుగా ఎత్తుపల్లాలొచ్చాయి. కొంతమంది 60కి అమ్ముతుంటే మరికొంతమంది 80 వరకు వెళ్ళారు. ఇది స్ట్రైక్ కాదు, సరుకుంది, కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ధర 70. ఇంకొన్ని రోజులు పోతే కోల్డ్ స్టోరేజీ అద్దెతో కలుపుకుని 80 చేయాల్సి వస్తుంది ప్రకటించాడు చైతన్య. పీలర్లు దిగిరాలేదు. దిగిరారని తెలుసు. అది అంత సులభం కాదు. ఇంకా ఎన్నో రోజులు తను స్టాక్ ఆపు చేయలేడు. కానీ ఈ సమయంలోనే బింకంగా ఉండాలి. పక్క కేంద్రాల వాళ్ళు ఈ చర్యతో తాత్కాలిక లాభం పొందుతున్నారు. ధర కొద్దిగా పెరిగింది. ఆ కొద్ది పెరుగుదలతోనే వాళ్ళు సంతృప్తి పడుతున్నారు. సరుకు అమ్మేస్తున్నారు. అదే దెబ్బతీస్తోంది. కనీసం కొన్ని మైళ్ళ తీర ప్రాంతంలో అయినా ఈ సరుకుని కంట్రోల్ చేయగలిగితే బావుండు. కానీ ఎలా? చైతన్య మనసు పాడైంది. ముఖ్యంగా తన మాట నమ్మి ఇందులో దిగిన చంద్రయ్య పరిస్థితి చూస్తుంటే. అతడు చాలా ఇరకాటంలో పడిపోయాడు. తీర ప్రాంతంలో పడవలు కదలటం లేదు. కానీ ఎన్నాళ్ళు కదలకుండా ఉంచగలరు? కొంతలో కొంత నయం. వీళ్ళకి పని చేయకపోతే తిండి ఎలా అన్న సమస్య లేదు. 4 చేపలు పడితే కడుపు నిండుతుంది.
మిగతా ప్రాంతాల వాళ్ళు తమ సరుకు కొద్దిగా హెచ్చు ధరకి అమ్మేస్తూనే వీళ్ళని గమనించసాగారు. వీళ్ళు కానీ తమ పంతం నెగ్గించుకుని ధరని ఇంకా పెంచగలిగితే వాళ్ళు ఆ ధరకే అమ్ముతారు, లేకపోతే నష్టపోయేది వీళ్ళే. అంతేగాని వీళ్ల చర్యకి తోడ్పాటుగా వాళ్ళేమీ సహాయం చేయరు. ఈ జాలర్ల జీవితం విచిత్రమైంది. భవిష్యత్తు గురించి ఆలోచన అసలు లేదు. మామూలప్పుడు ఎంత నికృష్టమైన జీవితం గడుపుతారో, అదృష్టం బావుండి మంచి రొయ్య దొరికి 5-6 వేలు ఒకరోజు చేతిలో పడితే అకస్మాత్తుగా ధనవంతులైపోతారు. ఆ నీలి ఎరుపు దుస్తులతోనే స్టార్ హోటల్స్లోకి వెళ్తారు. 2 రోజుల్లో అంతా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత మళ్ళీ బీదతనం. ఆ బీదతనంతో ఆడుకునే మనీ లెండర్లు, మళ్ళీ చర్విత చరణం. తాడు బొంగరం లేని ఇలాంటి వాళ్ళని తమ మాట మీద కట్టుబడి ఉండేట్టు చేయటానికి చైతన్య కష్టపడవలసి వచ్చింది. కానీ అవతలి వ్యక్తులు సామాన్యులు కాదు. గంగరాజు లాంటి వాళ్ల వ్యాన్లు నిండా ఐస్ నింపుకుని దూర ప్రాంతాలకు వెళ్ళి రొయ్యల్ని తెస్తున్నాయి. వ్యాపారం సాగిపోతోంది. ఆ ప్రాంతీయ జాలర్లు నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వస్తుంది. కరెంటు తీగల్ని కలుపుదామయ్యా అన్నాడు చంద్రయ్య. ఏమవుతుంది అడిగాడు చైతన్య. కరెంటు పోతే ఐస్ తయారవ్వదు, దూరం నుంచి సరుకు తెచ్చే వీలుండదు. ఒప్పుకోలేదు చైతన్య. అలా జరిపిన వెంటనే పోలీసులు రంగంలోకి వస్తారు. పొలిటీషియన్ పోలీసుల్ని రంగంలోకి ఆహ్వానిస్తారు. బిజినెస్ మ్యాన్ వాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరెలా, ఏం చేద్దాం ఇప్పుడు? చంద్రయ్య అడిగాడు. చైతన్య ఆలోచించాడు. కానీ అతడికేమీ పాలుపోవటం లేదు. సమస్య సముద్రం అంత పెద్దది. అందరూ అతడి సలహా కోసం చూస్తున్నారు. నాకు రేపటి వరకు టైం ఇవ్వండి అన్నాడు చైతన్య. ఆలోచించి చెప్తాను. అందరూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మౌనమే అతన్ని బాధ పెడుతోంది. ఏదో చెయ్యాలి. మరుసటి రోజు వరకు టైం ఉంది. కానీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ లోపల పరిష్కారం దొరకదు. చిరాకుగా ఇంటికి బయలుదేరాడు. అనవసరంగా ఇందులో వేలు పెట్టానా అని అతడు ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఏ మూల నుంచి తన ఆశించిన సపోర్ట్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. అతని ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 అయింది. కాంపౌండ్ కర్రల గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించాడు. వెన్నెల్లో బంతిపూలు మరింత అందంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళబోతున్న వాడల్లా ఆగిపోయాడు. లోపల శారద సాధన చేస్తున్నట్టుంది. నాదం గాలిలో అలలు అలలుగా తేలివస్తోంది. అతన్ని చూసి ఆమె లేవబోయింది. సైగతోనే వద్దని వారించి కిటికీ పక్కగా కుర్చీలో కూర్చున్నాడు. ఆమె సన్నటి వేళ్లు తీవెల మీద అలవోకగా కదులుతున్నాయి. తరంగాలు తరంగాలుగా వస్తున్న ఆ నాదం మనసుని సేద తీరుస్తుంది. వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. 10 నిమిషాల పాటు అతడు ప్రపంచంలోని సర్వ బాధల్ని, తనని వేధిస్తున్న సమస్యలన్నీ మర్చిపోయాడు. ఆమె ఆపు చేయగానే, ఆనంద భైరవ కదూ అని అడిగాడు. శారద చిరునవ్వుతో, కాదు, నీలాంబరిలో శృంగార లహరి అంది. అతడు కళ్ళు తెరిచి, నాకంతగా తెలీదు రాగాల సంగతి అన్నాడు. ఆమె వీణ పక్కగా పెట్టి లోపలికి వెళ్ళింది. అతడు కిటికీలోంచి బయటకు చూశాడు. సన్నటి వెలుగురేఖలు చెట్ల సందులోంచి భూమి మీద పడి విశ్లేషణం చెందుతున్నాయి. చిన్న మబ్బు తునక నెమ్మదిగా ఉత్తర దిక్కువైపు సాగిపోతోంది. అతడికెందుకో రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఎంతో శ్రమపడ్డాక, ఎన్నో ఆలోచనలతో మనసు వేగిపోయాక అంత చిన్న పర్ణశాలలో అంత సులభంగా రిలాక్స్ అయ్యే సాధనం కనిపించటం అతడికి ఆశ్చర్యంగా అనిపించలేదు. రిలాక్స్ అన్నాడు రవి. కిరణ్మయి మాట్లాడలేదు. నువ్వు నన్ను తిట్టకు, అర్థం చేసుకో. ఎంతో అలసిపోతాం పొద్దున్నుంచి. సాయంత్రం అయ్యేసరికి ఒక చిన్న పెగ్ తీసుకుంటే ఆ అలసట పోతుంది. ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది. ముందొక పెగ్గే, తర్వాత ఒక సీసా అవుతుంది. నీకు తెలీదు కిరణ్ ఈ బిజినెస్ వ్యవహారాలు అంటూ ముందుకు వంగి నచ్చ చెప్పబోతున్నట్టు ఏదో అనబోయాడు. ఆమె తన సహజ స్వరంతో అతడి మాటలు ఖండిస్తూ అంది. ఏమిటి నువ్వు చూస్తున్న బిజినెస్ వ్యవహారాలు? ఈవేళ 5వ తారీఖు, ఇంతవరకు నువ్వు జీతాలే ఇవ్వలేదట. అతడు ఆ రెండో వాక్యం వినలేదు. ఈవేళ 5వ తారీఖా అంటూ చివ్వున కుర్చీలోంచి లేచి ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. అవతల వైపు మేనేజర్ కంఠం వినబడగానే, మేనేజర్ గారు అని అరిచాడు. ఈవేళ 5వ తారీఖు, 20వ తారీఖులోగా షిప్మెంట్ జరిగిపోవాలి, మర్చిపోయారా? 20వ తారీఖా? నాకు తెలీదే అవతల నుంచి మేనేజర్ అన్నాడు. ఆ కాగితం తన డ్రాయర్లోనే ఉందన్న విషయం జ్ఞాపకం వచ్చి నాలిక ఖర్చుకుని, అంతలోనే ఆ విషయం కిరణ్మయి గమనిస్తుందని భయపడి సర్దుకుంటూ, సర్లేండి, వ్యాన్లన్నింటినీ పంపించండి, ఎక్కడ ఎంత దొరికితే అంతవరకు ఏ ధరకైనా సరే కొనేయమనండి అన్నాడు. ఏ ధరకైనానా? సంశయిస్తూ అడిగాడు మేనేజర్.
లేకపోతే కాంట్రాక్ట్ ఎలా పూర్తి చేస్తారండి? ఫోన్ బద్దలయ్యేలా అరిచాడు రవి. ఇక్కడ రవి తీసుకున్న ఈ నిర్ణయం సరైన సమయంలో అక్కడ చైతన్యకి సాయపడింది. ఆ రోజు సాయంత్రమే ఒక వ్యాన్ వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న సరుకునంతా 70 రూపాయల చొప్పున కొనుక్కు వెళ్ళిపోయింది. ఈ చిన్న సంఘటన ఆ తీర ప్రాంతాల పరిస్థితిని మొత్తం మార్చేసింది. తన సరుకుని తను చెప్పిన ధరకి ఎవరో కొనటానికి సిద్ధపడ్డారని తెలియగానే చైతన్య ఆశ్చర్యపోయినా కొద్ది ప్రయత్నంతో ఆశ్చర్యాన్ని నొక్కిపట్టి అది తనకు తెలిసినట్లే ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనని చాలా క్లోజ్గా పరిశీలిస్తున్న బ్రోకర్లు ఇది అర్థం కాక తలలు బద్దలు కొట్టుకున్నారు. ఇంతలో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఎగుమతిదారు $11 ఇవ్వటానికి సిద్ధపడ్డాడని, అందుకే సరుకు అలా అమ్ముడుపోయిందని ఓ రూమర్ పుట్టింది. దీన్ని పుట్టించింది చైతన్య. చైతన్య మాట విని సరుకుని అప్పటి వరకు దాచిన జాలర్ల ఆనందం పట్టశక్యం కాలేదు. వారి ఆనందాన్ని మరింత ప్రతిబింబించడానికి కావలసిన చర్యలన్నీ తీసుకున్నాడు చైతన్య. అమాయకత్వం కూడా ఒక్కోసారి మంచికే దారితీస్తుంది. 2 రోజులు సరుకు ఆపి కేజీకి 20 రూపాయల లాభం పొందొచ్చని వాళ్ళ కళ్ల ముందు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటే తక్కువ ధరకి అమ్మటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకరిని చూసి ఒకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇలా అందరూ సరుకు బిగదీసేసరికి పరిస్థితి గందరగోళమైపోయింది. ధర 80-90 మధ్యకు వెళ్ళింది. దీంతో బ్రోకర్లు గిలగిల్లాడిపోయారు. ఎగుమతిదారులు ఏం చేయాలో తెలియక తల బద్దలు కొట్టుకుంటున్నారు. చైతన్య పరిస్థితిని గమనించసాగాడు. తాడు తెగే వరకు లాక్కూడదని అతనికి తెలుసు. జపాన్లో ప్రాన్స్ కన్స్యూమర్స్ సొసైటీ ఏర్పడిందని, ఒక ధరకు మించి కొనకూడదని నిర్ణయించిందని అతడు క్రితం రోజు పేపర్లో చదివాడు. కానీ ఇంకా తాడు తెగే స్థితికి రాలేదు. ఇంతలో ప్రాన్స్ ఎక్స్పోర్టర్ల అసోసియేషన్ నుంచి అతడికి సంప్రదింపులకి పిలుపొచ్చింది. అన్ని బలగాలు సరిగ్గా ఉన్నాయో లేవో నిర్ధారణ చేసుకుని మంత్రిని జరిపి చెక్ చెప్పే సమయం వచ్చింది. విశాలమైన ఎయిర్ కండిషన్ రూమ్ మధ్య వెడల్పాటి టేబుల్ మీద తెల్లటి గుడ్డ, 3 యాస్ట్రేలు, చిన్న ఫ్లవర్ వేజ్లు. ప్రతి మెంబర్ ముందు రైటింగ్ ప్యాడ్, పెన్సిల్, గాజు గ్లాస్తో నీళ్లు. టేబుల్ చెరో వైపున మెంబర్లు కూర్చుని ఉన్నారు. ఒకవైపు చైర్మన్ భైరవమూర్తి కూర్చున్నాడు. యువతలి వైపు కుర్చీ జాలర్ల తరపు ప్రతినిధి కోసం కేటాయించబడింది. గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. కుడివైపు రెండో కుర్చీలో గంగరాజు కూర్చుని ఉన్నాడు. అతడు రాసుకున్న సెంటు పరిమళం గాల్లో కలిసి గదంతా వ్యాపిస్తూ ఉంది. 10 అవ్వటానికి ఇంకా 2 నిమిషాలుంది. గంగరాజు విసుగ్గా కుర్చీలోంచి కదిలి, ఊరు పేరు లేని జాలరి కోసమేమిటి హంగామా అన్నాడు. భైరవమూర్తి మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వులో చాలా అర్థాలున్నాయి. ఆ వాతావరణాన్ని, అంతమంది మనుషుల గాంభీర్యాన్ని చూస్తే అవతలి వ్యక్తికి అదోలాంటి జంకు కలగటం సహజం. భైరవమూర్తికి కావాల్సింది అదే. వస్తున్నవాడు లేమికి ప్రాతినిధ్యం ఇచ్చేవాడు. ఒక్కసారి ఎయిర్ కండిషన్ రూమ్లోకి రాగానే సగం ధైర్యం పోతుంది. అందమైన చైనీస్ పింగాణి ప్లేట్లో జీడిపప్పు తింటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చర్చిస్తారు. అద్భుతమైన భాష, 8 మంది ఒక్కడిని కన్విన్స్ చేసిన విధానం ఆ ప్రతినిధిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దేనికైనా ఒప్పుకుంటాడు. ఆ మత్తు బయటకొచ్చిన తరువాత విడిపోతుంది. కానీ అప్పటికే అంతా అయిపోతుంది. ఇది ట్రిక్ భైరవమూర్తి ఉపయోగించదలుచుకుంది. ఇది మామూలు కార్మిక నాయకులకి వర్తించదు. కానీ ఇప్పుడు చర్చలకు వస్తోంది. అధమాధమ వర్గానికి చెందిన ప్రతినిధి చాలా సులభంగా బుట్టలో పడేయొచ్చు. వీళ్ళకి టైం విలువ కూడా తెలియదు అన్నాడు గంగరాజు కుర్చీలో మళ్ళీ అసహనంగా కదిలి. ఇంకా 10 అవ్వలేదుగా అంటూ ఉండగానే గడియారం 10 కొట్టటం, తలుపు నెమ్మదిగా తెరుచుకోవటం ఒకేసారి జరిగాయి. అందరి దృష్టి అటు మరలింది. చైతన్య లోపలికి వచ్చాడు. చాలా సాదా దుస్తుల్లో ఉన్నాడతను. కానీ అతడి కళ్ళలో తీక్షణని, చురుకుని భైరవమూర్తి ఒక్కడే కనిపెట్టగలిగాడు. ఎవరికి అతన్ని విష్ చేయాలన్న భావన కూడా రాలేదు. ఏదో తప్పనిసరి అయితే ఈ సమావేశానికి ఒప్పుకున్నట్టు ఉన్నారందరూ. అతడి విషయాన్ని మొదటి చూపులోనే గుర్తించాడు. నీ పేరు? భైరవమూర్తి అడిగాడు. చైతన్య, కృష్ణ చైతన్య. చూడు చైతన్య, సమావేశాన్ని ప్రారంభిస్తూ అన్నాడు భైరవమూర్తి. ఈ ప్రాంతపు చరిత్ర చాలా గొప్పది. ఎవరికి ఎంత కావలసి వచ్చినా లేదనకుండా సప్లై చేసే శక్తి ఒక్క మన జాలర్ల క్యాంపుదని ప్రతీతి. అటువంటి పేరు చెడగొట్టుకోవటం మనకి మంచిది కాదు. మధ్యలో ఆపు చేస్తున్నందుకు క్షమించాలి అన్నాడు వినయంగా చైతన్య. మా జాలర్లు ఎవరికన్నా సరుకు లేదన్నారా? నాకింతవరకు ఈ సంగతి తెలియదే. ఈ విషయాన్ని ఇప్పుడే కనుక్కుంటాను. ఎవరికి ఎంత సరుకు కావాలో చెబితే మా వాళ్ళని రాత్రి పగలు అని కూడా చూడకుండా వెళ్ళి తెమ్మని చెబుతాను. ఇన్నాళ్ల నుంచి నిలబెట్టుకుంటూ ఉన్న ఖ్యాతిని
ఈరోజు మా వాళ్ళు పాడు చేస్తారని నేను అనుకోను. చుట్టూ అందంగా పూలు కట్టబడిన వాడైన బాణం గుచ్చుకున్నట్టు అక్కడున్న 8 మందికి నిమిషం పాటు ఏం మాట్లాడాలో తెలియలేదు. భైరవమూర్తే ముందు తేరుకున్నాడు. నిజమే, కానీ ఈ ధరేమిటి? మీ ధర మా ధర ఒకటే అయితే మరి మా ఖర్చులు లాభాల సంగతి? మీరు చెప్పింది నిజమే అన్నాడు చైతన్య. ఇక్కడన్నీ 1 టన్ను 2 టన్నుల మిషన్లు. చిన్న రొయ్యలే లాభదాయకం. మనకి 5 టన్నుల మిషన్ అయితే పెద్ద రొయ్యలకి లాభదాయకం. ఎవరైనా పెట్టదలుచుకుంటే ఎంత లాభం వస్తుందో లెక్కలు కట్టి బ్యాంకులకి ప్రభుత్వానికి చెబుదాం. మీరేమో పక్క ప్రాంతం నుంచి చిన్నవి తెప్పించుకోవచ్చు. మేం ఆ పెద్ద మిషన్లని సప్లై చేస్తాం. దాంతో మన జాలర్ల ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది. మీకు సమస్య ఉండదు. గంగరాజు మెదడుకి అతడు చెబుతున్నది ఏమీ అర్థం కాలేదు. కానీ రక్తం ఇంకిపోయిన భైరవమూర్తి మొహం చూసి ఏదో పెద్ద తిరకాసు ఉందని గ్రహించాడు. దాంతో మామూలు మర్యాదలు మర్చిపోయి కుర్చీలోంచి లేచి బిగ్గరగా అరిచాడు. రాత్రికి రాత్రి నావలు తెప్పించేయగలను, జాగ్రత్త. అంత పరపతి లేదనుకున్నావా ఏం? చైతన్య ముందుకు వంగి, ఎలాగూ మీ పరపతి ఉపయోగించవలసి రావచ్చు. మేం పెద్ద ప్లాంట్కి సప్లై చేస్తే మరి మీకు సప్లై చేసేవాళ్ళు ఉండాలి కదా. అయితే ఒక చిక్కుంది ఇందులో. మేం 70 రూపాయలకి అమ్ముతుంటే వాళ్ళు 50కి మీకు అమ్మాలి. అమ్ముతారులేండి, వాళ్ళు మీ వాళ్లే కదా అన్నాడు తాపీగా. దాన్నే మామూలు భాషలో చెప్పాలంటే, ఒరే వెధవా, నువ్వెవరిని తెప్పించినా కొంతకాలానికి మమ్మల్ని చూసి వాళ్ళు కూడా రేటు పెంచుతారు, జాగ్రత్త అని. గంగరాజు కోపంగా ఏదో అనబోతూ ఉంటే భైరవమూర్తి వారించి, ఇలాంటి వాదన వలన ఫలితం ఉండదు అన్నాడు చైతన్య వైపు తిరిగి. చైతన్య మాట్లాడలేదు, తలూపి ఊరుకున్నాడు. భైరవమూర్తి అన్నాడు, మీరు అడిగిన రేటు మేమిస్తే సర్వం నష్టపోవలసి వస్తుంది. మీకు 90 ఇస్తున్నారు కదా వాళ్ళు, ఇందులో నష్టమేముంది? చైతన్య అడిగాడు. జపాన్ కరెన్సీ సంగతి నీకు తెలీదు. ఏ రోజు ఏ రేటుందో ఎవరూ ఊహించలేరు. మేం చేస్తున్నది నిజంగా కత్తి మీద సాము. యెన్ విలువ రోజు మారుతూనే ఉంటుంది. క్షమించాలి, అన్ని దేశాల కన్నా మంచి ఆర్థిక వ్యవస్థ ఉన్నది జపాన్కే అని మీకు తెలుసు. నా ఉద్దేశం, మీరు అమెరికన్ డాలర్ అని ఉపయోగించబోయి పొరపాటున జపనీస్ యెన్ అని ఉంటారని అనుకుంటున్నాను అన్నాడు చైతన్య. ముందున్న గ్లాసులో నీళ్లు గటగటా తాగాడు భైరవమూర్తి. తన ముందు కూర్చున్నది సామాన్యుడు కాదని అతనికి తెలిసింది. నిజానికి ఈ సమావేశం సఫలమవుతుందని అతడికి నమ్మకం లేదు. ఇంతకాలం వాళ్ళని మోసం చేశారు. వాళ్ళ అజ్ఞానం మీద, బలహీనతల మీద ఆడుకున్నారు. వాళ్ళకి రావాల్సిందేమిటో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఒప్పుకోక చేసేదేముంది? భైరవమూర్తి ఈ ఆలోచనల్లో ఉండగానే గంగరాజు జేబులోంచి నోట్ల కట్ట తీశాడు. ఇది తీసుకుని ఇక మాట్లాడకు అంటూ ముందుకు తోశాడు. క్షణం పాటు చైతన్యకి అర్థం కాలేదు. అర్థం అవగానే మొహం ఎర్రబడింది. విసురుగా కుర్చీ వెనక్కి తోసి లేచి నిలబడి, అది లోపలికి పెట్టండి అన్నాడు. పిలిచి పిల్లనిస్తానంటే అని ఏదో అనబోతున్న గంగరాజు, ముందది లోపల పెట్టు అన్న గర్జనతో మాట మధ్యలో ఆపుచేసి చప్పున డబ్బు లోపల పెట్టేశాడు. కానీ అంతలో సర్దుకుని క్షణంలో తన సహజ దర్పాన్ని తెచ్చుకుని మిగతా వాళ్లతో, డోంట్ వరీ, మై పీపుల్ విల్ హ్యాండిల్ హిమ్ అన్నాడు. దాంతో చైతన్యకి సహనం నశించింది. యూ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ది బార్బేరియన్ సొసైటీ, డోంట్ యూ థింక్ వీ హ్యావ్ మోరల్స్? జీవితంలో ఎప్పుడూ రానంత కోపం వచ్చింది అతడికి. జుగుప్స, అసహ్యం, కోపం మిళితమైన స్వరంతో మనిషి అస్తిత్వం గురించి అతడు చెబుతున్న 2 నిమిషాల పాటు అందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. అంత స్వచ్ఛమైన ఇంగ్లీష్ని అంత ఏకధాటిగా మాట్లాడుతూ ఉండగా వినటం అక్కడ చాలామందికి అదే మొదటిసారి. నన్ను హ్యాండిల్ చేస్తారా మీరు? అతని కంఠం ప్రతిధ్వనించింది. మా జాలర్ల హ్యాండిల్ సంగతి మీకు తెలీదు. తుఫానులో, భయంకరమైన సముద్రం మధ్యలో పడవను నడపటానికి ఉపయోగపడే తెడ్లవి. మీరు కిరాయికి తెప్పించే రౌడీల కన్నా మా జాలర్లు పెద్ద రౌడీలు. మీకన్నా ముందు నేనే ఈ పరిస్థితిని ఇంకోలా హ్యాండిల్ చేయాలనుకుని ఉంటే మీ పిల్లలు ఈ పాటికే అనాథలై ఉండేవాళ్ళు. అందులోని సత్యం అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. రోజూ సముద్రంలో పోరాటం సాగించే జాలర్లు సహజంగా బలిష్ఠులు. దానికి తోడు కొంచెం తాగిస్తే ఇక మనుషుల్లా ఉండరు. అలాంటి వాళ్ళని కూడగట్టుకుని పరిస్థితిని ఇంతవరకు ఇంత శాంతియుతంగా తీసుకొచ్చిన చైతన్య అంటే తాత్కాలికమైన అందరికీ గౌరవం కలిగింది. భైరవమూర్తి చప్పున కుర్చీలోంచి లేచి, అంత మాట అనకండి చైతన్య, జరిగిన దానికి నాకెంతో విచారంగా ఉంది. అలా అని క్షమాపణ చెబుతూ రాసి ఇమ్మన్నా ఇస్తాను అన్నాడు. చైతన్య నెమ్మదిగా కుర్చీలో కూర్చుంటూ, నో ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు.
గంగరాజు ఏదో పని ఉన్నవాళ్ల లేచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేటు 70 చేస్తే అది వాళ్ల విజయంగా భావించి కొంతకాలానికి 80 అడగరని నమ్మకం ఏమిటి అన్నాడు ఓ మెంబర్. డిమాండ్ లేకపోతే మీరు కొనరు అన్నాడు చైతన్య. అప్పుడు ధర 60కి దిగుతుంది. నేను కోరేదల్లా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బదులు ఆ డబ్బుని జాలర్లకు ఇవ్వమని. ఆ హామీ మీరు తీసుకోవాలి ఎవరో అన్నారు. తప్పకుండా. సమావేశం ముగిసింది. ఒక్కొక్కరే లేచారు. అందరికన్నా వెనుక భైరవమూర్తి చైతన్యతో పాటు నడుస్తూ, చైతన్య, మీరు చాలా తెలివైన వారిలా కనబడుతున్నారు. ఈ విషయాలన్నీ బాగా తెలిసిన వారిలా ఉన్నారు. ఏం చదువుకున్నారు మీరు? జీవితాన్ని. చాలా గొప్ప విజయం సాధించారే అంది శారద. అతను వచ్చేసరికి ఆమె దేవుడి కోసం మాల గుచ్చుతోంది. చైతన్య నవ్వి, నేను సాధించలేదు, ఇదంతా ఉటోపియా అన్నాడు. అదేమిటి? ఈ నికృష్టమైన జాలర్ల జీవితాల్ని బాగు చేయటం అంత సులభం కాదు. పరిస్థితులు ఇలా మారితే ఎంత బావుణ్ణు అని కల్పన చేసి అతడు ఒక ఊహాలోకాన్ని, సంఘటనలని నిర్మించాడు. అంతేకాని ఇవి మారతాయన్న నమ్మకం అతడికి లేదు. అతడెవరు? ఆశ్చర్యంగా అంది శారద. రచయిత, ఈ నవల రచయిత. మిమ్మల్ని సృష్టించిన వాడి గురించి మీకేం తెలుసు? ఎలియనేట్ చేస్తున్నాను. బ్రెక్ట్ రచనలు ఏమైనా చదివావా అన్నాడు చైతన్య. ఆమె అడ్డంగా తలూపింది లేదన్నట్టు. అవి చదివితే కానీ ఎలియనేషన్ గురించి అర్థం కాదు. నేను ఈ బాధను భరించలేను అంది కిరణ్మయ్. మీకు బాధ అంది మిసెస్ సింగ్. అందమైన భర్త, కావలసినంత డబ్బు. అలా అనటంలో ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత ఉంది. మీకు తెలీదు అంది కిరణ్మయ్. ఆడదానికి కావలసినవి అవి కావు. అనురాగము, ఆప్యాయత. సరదాగా షికారు తీసుకెళ్దామని, భార్యతో మనసు విప్పి మాట్లాడదామని లేని భర్తతో వేగటం కష్టం. మన భర్తలకి మనతో గడపటం కన్నా డబ్బు సంపాదించటంలో ఆనందం ఎక్కువ అంది మిసెస్ సింగ్. డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదనుకునే వాళ్ళంటే నాకు అసహ్యం అంది కిరణ్మయ్. నేను ముందు మీలా ఆలోచించి బాధపడేదాన్ని. ఇక వీళ్ల కోసం బాధపడటమే అనవసరం అని తోచి నా బాధలన్నీ పోగొట్టుకోవటానికి లైట్గా డ్రింక్ పుచ్చుకోవటం మొదలుపెట్టాను. చాలా బాగా పనిచేసింది అంది మిసెస్ సింగ్. బాగా పనిచేస్తుందా? ఆహా, ఈ మగవాళ్ళంతా తాగేది ఆ రిలాక్సేషన్ కోసమే. కిరణ్మయ్ లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి 2 సోడాలు, బీరువాలోంచి రవి తాలూకు విస్కీ సీసా తీసుకొచ్చి బల్ల మీద పెట్టింది. మిసెస్ సింగ్ ఆశ్చర్యంగా, విస్కీయా అంది. ఏం అర్థం కానట్టు అడిగింది కిరణ్మయ్. సాధారణంగా ముందు జిన్తో మొదలు పెడతారు ప్రారంభించేవాళ్ళు. ఇది చాలా చేదుగా ఉంటుంది. కిరణ్మయ్ గ్లాసులో సోడా కలుపుతూ, పర్లేదు, ఈ బాధల్ని మర్చిపోవటానికి ఇంతకన్నా చేదైన విషం బాగా పనిచేస్తుందంటే అది తాగటానికి కూడా నేను సిద్ధమే. చీర్స్. చీర్స్. అరగంట గడిచాక మిసెస్ సింగ్ తూలుతూ నిలబడింది, వెళ్ళొస్తాను అంటూ. మంచిది, కిరణ్మయ్ సోఫాలోంచి లేవకుండానే అంది. థ్యాంక్స్, మంచి మందు చూపెట్టారు, చాలా థ్యాంక్స్. వెళ్ళిపోగలరు కదా? పర్లేదు, డ్రైవర్ ఉన్నాడుగా అంది. ఆమె వెళ్ళిపోయాక కూడా కిరణ్మయ్ ఆపు చేయకుండా అలాగే తాగసాగింది. తాగే కొద్దీ ఆమె మనసు దూది పింజలా తేలిపోసాగింది. తమ రాకతో చైతన్య అదృశ్యం, చివరికి తోడబుట్టిన చెల్లెలు కూడా వేరుపడటం, భర్తతో అనుకున్నట్టు సుఖ సంసారం జరక్కపోవటం, ఇవన్నీ ఆమె మనసుకు సుఖం లేకుండా చేశాయి. ఇంతకాలానికి ఆమెకి ఆ బాధల నుంచి బయటపడటానికి ఓ మార్గం దొరికింది. రవి వచ్చే సమయానికి ఆమె సోఫాలో అస్తవ్యస్తంగా పడుకుని ఉంది. ముందు టీపాయ్ మీద సీసాలు, గ్లాసులు చూస్తుంటే అతడికి మొదట ఏమీ అర్థం కాలేదు. అర్థమైన 2 నిమిషాలు కాలు చెయ్యి ఆడలేదు. చివరికి ఎలాగో నోరు పెగిల్చుకుని, ఏమిటిది కిరణ్ అన్నాడు. ఆ మాటలకు ఆమె కళ్ళు విప్పింది. మూతపడుతున్న కళ్ళని అతి బలవంతం మీద తెరిచి ఉంచటానికి ప్రయత్నం చేస్తూ, ఓ నువ్వా రవి, గుడ్ ఈవినింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంది. ఆమె మాటలు ముద్దగా వస్తున్నాయి. అతడు చప్పున ఆమె దగ్గరికి వచ్చి జబ్బ పట్టుకుని లేవదీసి కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. ఆమె మళ్ళీ జారిపోతూ, ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు తాగుతావో. మరి ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు రవి? నేను నీ డియరెస్ట్ లవ్వర్ని కదా అంది ముద్దగా. లే కిరణ్ అన్నాడు. అతడిలో సహనం చచ్చిపోతోంది. హాయిగా ఉంది రవి, నువ్వు తాగు. ఫ్యాక్టరీ అమ్మాయి, అంతా అమ్మాయి, పూర్తిగా తాగేద్దాం, బాధల్ని మర్చిపోదాం. ఆమె చెంప చెళ్ళుమంది. కొద్దిసేపు శ్మశాన నిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. ముందుగా తేరుకుంది కిరణ్మయ్యే. కొట్టావా రవి అంది. మా నాన్న అమ్మని కొట్టేవాడు. అయితే అది బీదతనంతో వచ్చిన అసహాయత, కోపం అన్నీ కలిసి కొట్టేవాడు. మరి డబ్బుండి కూడా నువ్వు నన్నెందుకు కొట్టావు రవి
మగతగా అడుగుతోంది. అతడికి ఏం తోచలేదు. చప్పున ఆమెని 2 చేతులతోనూ ఎత్తి బాత్రూం వైపు నడవసాగాడు. పెద్దగా నవ్వింది కిరణ్మయి. ఇలాగే మా అమ్మని నాన్న ఎత్తుకున్నాడు రవి. భోజనం చేస్తుంటే రాత్రికి బియ్యం లేవని, అదంతా తన కర్మని అమ్మ గొణిగింది. తింటున్న కంచం విసిరికొట్టాడు. అమ్మ పడిపోయింది. నుదురు పగిలి అంతా రక్తమే. మేం చిన్నపిల్లలం. నేను శారద భయంగా చూస్తూ నిలబడ్డాం. హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపులోనే చచ్చిపోయింది అమ్మ. ఆమె కంఠం రుద్ధమైంది. నీకు తెలీదు రవి, బీదతనం ఎంత భయంకరమైందో ఆమె గొణుగుతోంది. టబ్లో పడుకోబెట్టి షవర్ తిప్పాడు. ఒక్కసారిగా చన్నీళ్లు మీద పడేసరికి ఒళ్ళు జల్దరించి చిన్నగా అరిచింది. ఏం చేస్తున్నావు? ఓ వాష్ టబ్, షవర్, రియల్లీ ఎక్సలెంట్. రవి, డబ్బు ఇంత సుఖాన్ని ఇస్తుందని తెలియదు. కమాన్, నువ్వు స్నానం చెయ్యి. మెడ చుట్టూ చేతులు గొలుసులా వేసింది. బాత్రూంలో రొమాన్స్. అర్థం లేకుండా నవ్వుతోంది. బావుంది కదూ రవి ఈ మొజాయిక్ ఫ్లోరింగ్. అరే నువ్వు తడిసిపోయావే, ఎంత బావున్నావు నువ్వు. ఆమెకెందుకో అకస్మాత్తుగా ఏడుపొచ్చింది. బావుంటవెందుకు, రొమాన్స్ ఎందుకు, డబ్బెందుకు? ప్రేమ కావాలి రవి, నాకివ్వవా? చిన్నప్పటి నుంచి దానికోసం మొహం వాచిపోయాను రవి. ప్లీజ్ ప్లీజ్. నెమ్మదిగా ఆమెకి మైకం కమ్మేసింది. ఎన్నాళ్ల నుంచో చీకట్లో పడి కొట్టుకుంటున్న మా బతుకులకి ఓ దారి చూపించారు. ఇంతకాలంగా మాకీ మాత్రం సలహా చెప్పేవారు ఎవరూ లేకపోయినారు బాబు అన్నాడు చంద్రయ్య. అతడి వెనుకే కొంతమంది బెస్త యువకులు ఉన్నారు. మన జీవితాల్ని ఎవరో వచ్చి బాగు చేయరు చంద్రయ్య, మనమే బాగు చేసుకోవాలి. సాధించింది నిలబెట్టుకోవాలి, అదే గొప్పతనం. చంద్రయ్య ఏదో చెప్పబోయి తటపటాయిస్తున్నాడు. అది గమనించి, ఏంటి చంద్రయ్య అన్నాడు చైతన్య. రేటు 50 నుంచి 70 అయింది. మేం కలలో కూడా చూడలేని విషయం బాబు అది. ఆగి నెమ్మదిగా అన్నాడు. మీరేమీ అనుకోకండి బాబు, మీరిప్పించిన లాభంలో సగం ఈ సీజన్ మొత్తం మీకివ్వాలని అనుకుంటున్నాం. చైతన్యకి ఒక క్షణం అతడు చెబుతున్నది అర్థం కాలేదు. కాగానే మొహం తెల్లగా పాలిపోయింది. చప్పున కుర్చీలోంచి లేచి, ఇదేమిటి అన్నాడు. నేనిదంతా ఏదో లాభం ఆశించి చేశానంటారా? లేదు బాబు లేదు. మీరు ఒప్పుకోరని తెలుసు. అందుకే గంగమ్మ తల్లి ముందు నిలబడి ప్రమాణం కూడా చేశాం. మీరు తీసుకోవాలి, తప్పదు అన్నాడు ఓ యువకుడు. చైతన్యకి ఓ క్షణం నోట మాట రాలేదు. నీటి ముందు నిలబడి ప్రమాణం చేసిన బెస్తవాడు ప్రాణం పోయినా మాట తిరగడు. అతనికి ఏం చేయాలో తోచలేదు. వాళ్ళ డబ్బు తీసుకునే ప్రసక్తి మాత్రం లేదు. చాలా ఇరకాటమైన పరిస్థితి. ఒక్క సీజన్కే బాబు, ఎంతొస్తుంది తీసుకోండి అన్నాడు చంద్రయ్య. ఎందుకు రాదు? అంతమంది జాలర్లది కలిపితే చాలా వస్తుంది. అతడు ఈ ఆలోచనల్లో ఉండగానే శారద, పోనీ వాళ్ల పేరు మీదే ఓ వ్యాపారం మొదలుపెట్టండి చైతన్యబాబు అంది. చైతన్య మొహం విప్పారింది. అంతవరకు వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరికినట్టయింది. అవును, అలా చేద్దాం. మీరందరూ షేర్ హోల్డర్స్గా కంపెనీ ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నాడు. ఈ ఆలోచన వాళ్ళకి నచ్చింది. కానీ మీరు లాభాలు తీసుకోవాలి అన్నాడు చంద్రయ్య. పడిన కష్టానికి తప్పకుండా తీసుకుంటాను. వెనుక నుంచి ఒక యువకుడు సంచితో ముందుకు వచ్చి నేల మీద పోశాడు. నోట్లు, కాసులు. 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు రేట్లు పెరగటం వల్ల వచ్చిన లాభం అది. 2 రోజుల తాలూకు అమ్మకం. ఎంతివి? 2-3 లెక్క పెట్టసాగారు. ఈ సీజన్ 2 నెలలు ఇలా తెచ్చిస్తాం బాబు అన్నాడు చంద్రయ్య. అతడికి చైతన్య నిజాయితీ నచ్చింది. అతడి పథకం కూడా. ఆ అభాగ్యుల మీద ఆ మాత్రం జాలి చూపించిన వాళ్ళు అంతవరకు ఎవరూ లేరు. సీజన్ 2 నెలలు అంటున్నావు, ప్రతిరోజు దొరుకుతుందేమిటి రొయ్య అన్నారు ఎవరు. నిజమే, దొరకవు. సీజన్ మొత్తం మీద 2-3 సార్లు దొరుకుతాయి. అప్పుడొచ్చిందే లాభం. మిగతా రోజుల్లో మామూలు భత్యంతో సంతృప్తి పడాల్సిందే. లెక్క పెట్టడం పూర్తి చేసి 999 అన్నాడు ఓ యువకుడు. ఒక్క క్షణం సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం. 999. 2 రోజుల లాభం. ఇంకో రూపాయి వెయ్యండర్రా. వెయ్యవుద్ది అన్నారెవరో. నేను వేస్తాను నా షేరుగా అన్నాడు చైతన్య. గుప్పెట విప్పితే అతడి చేతిలో దేవుడు ప్రాంగణంలో దొరికిన రూపాయి ఉంది. దానిమీద అతడి తాలూకు రక్తం మరక అలానే ఉంది. కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ నిలబడ్డాడు చైతన్య. శారద టీ తెచ్చింది. ఏమిటి చూస్తున్నారు? వర్షాన్ని. చిన్న పిల్లలు చూస్తారలా. నాకు చిన్నతనం నుంచి వర్షాన్ని చూస్తే భయం అన్నాడతను. ఎందుకో తెలియదు, నా జీవితంలో విషాదకరమైన సంఘటనలన్నీ వర్షం కురుస్తున్నప్పుడే జరిగాయి. ఆమె మాట్లాడలేదు. ఏమిటలా ఆలోచిస్తున్నావు? ఏ విషాద సంఘటనలు జరిగాయనా?
అతడు బయటకు చూస్తూనే అన్నాడు. వర్షం ధారలుగా కురుస్తోంది. ఇలాంటి వర్షం కురుస్తున్న రాత్రే సర్వం వదులుకుని బయటకొచ్చాను. ఇలాంటి వర్షం కురుస్తున్న రాత్రే బాబుని స్వయంగా పాతిపెట్టాను. ఆమె చప్పున అతడి చెయ్యి మీద చెయ్యి వేసి, అలా మాట్లాడకండి ప్లీజ్ అంది. నాకొకటే ఆశ్చర్యం శారదా, బికారిగా ఉన్నప్పుడు ఇవేమీ నన్ను బాధ పెట్టలేదు. కానీ మళ్ళీ మనుషుల్లో పడగానే స్మృతులు బాధాకరం అవుతున్నాయి. ఆమె మాట మారుస్తూ, ఏమో ఈ వర్షమే మీకు అదృష్టం తేవచ్చేమో అంది. అతడు నవ్వి, మనకి అదృష్టం తెచ్చినా తేకపోయినా జాలర్లకు మాత్రం తెస్తుంది ఈ వర్షం అన్నాడు. వర్షం వస్తే రొయ్యలు పైకి వస్తాయి. ఆగి ఆగి చిన్న చిన్న జల్లులా పడితే మరీ వస్తాయి. ప్రస్తుతం అలాగే కురుస్తుంది వర్షం. రోజులు గడుస్తున్నాయి. కుంభవర్షం కురవకపోవటంతో జాలర్లకి ప్రతిరోజు సముద్రం మీదకు వెళ్లే వీలు చిక్కుతోంది. సముద్రం నుంచి ఒడ్లుకి కొట్టుకొచ్చే ఒక రకమైన పదార్థం కోసం రొయ్యలు ఎగబడతాయి. దానికోసమే వలసపోతాయి కూడా. ఈసారి ఆ పదార్థం ఈ తీర ప్రాంతాల నుంచి కదల్లేదు. దాంతో వలవేసిన వాడిది ఆలస్యం అన్నట్టు రొయ్య దొరకసాగింది. దానికి తోడు సన్న జల్లులు ఆగి ఆగి కురవటంతో పని మరింత తేలికైంది. 2 నెలల పాటు ఉధృతంగా ఉండే సీజను 4 నెలల పాటు సాగింది. అవసరాన్ని తట్టుకోవడానికి 2 ఐస్ ఫ్యాక్టరీలు వెలిశాయి. పీలర్లు రోజుకి 24 గంటలు చేసినా పని తరగటం లేదు. ఎక్కడెక్కడి నుంచో వ్యాన్లు గద్దల్లా వచ్చి సరుకు తీసుకుపోతున్నాయి. పని పని పని. జాలర్లు మితిమీరిన ఉత్సాహంతో సముద్రాన్ని మధిస్తున్నారు. వాళ్లు పొదుపు చేసుకుంటున్న మూలధనం అనూహ్యంగా పెరిగిపోతోంది. అలా చేద్దాం అన్నాడు రవి. మేనేజర్ తలూపి బయటికి వెళ్ళాడు. టేబుల్ మీదున్న కాగితాలు చూడసాగాడు రవి. అతడికప్పుడే పనిలో సులువులు అర్థమవుతున్నాయి. ఇన్సూరెన్స్ విషయాలు, సరుకు కొనుగోలు, అమ్మకం అన్నీ అతడే చూసుకుంటున్నాడు. ఇంతలో పోస్ట్ వచ్చింది. ఒక్కో కవరు చింపి చదువుతున్నాడు. జపాన్ నుంచి వచ్చిన ఓ కవర్లో అతన్ని కలవరపరిచే వార్త ఒకటుంది. అతడి దగ్గర నుంచి రెగ్యులర్గా కొనుగోలు చేసే కంపెనీ రాసింది. జపాన్లో ప్రాన్స్ కన్స్యూమర్ సొసైటీ నిశ్చయించిన ధర కన్నా ఎక్కువైన పక్షంలో తమ భవిష్యత్ కాంట్రాక్టులన్నీ రద్దు చేసుకోవాల్సి ఉంటుందని. అది చదివి చాలాసేపు కుర్చీలో చలనం లేకుండా కూర్చుండిపోయాడు రవి. ఆలోచనలు ఎందుకొచ్చిన బాధ ఇదంతా అన్నంత శ్మశాన వైరాగ్యం. సాయంత్రం 5 అవుతుండగా అతనింటికి వెళ్ళాడు. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. మనసులో చింతనలా నిశ్శబ్దంగా ఉంది. అతడు తన గదిలోకి వెళ్ళి కోటు విప్పాడు. నిస్త్రాణగా కుర్చీలో కూర్చుండిపోయాడు. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొంచెం సేపటికి గుమ్మం దగ్గర అలికిడైంది. అతడు కళ్ళు తెరవలేదు. టీ కప్పు చప్పుడయ్యేలా బల్ల మీద పెట్టి కిరణ్మయ్ వెళ్ళిపోయింది. ఆమెకి చాలా కోపంగా ఉంది. తను చేసింది తప్పే కావచ్చు. దానికి తిట్టొచ్చుగా. ఇలా నిర్లిప్తతతో బాధ పెట్టడం దేనికి? అతడు ఏమాత్రం ఆ విషయం కదిలించినా క్షమాపణ చెప్పుకోవటానికి సిద్ధంగా ఉంది ఆమె. కానీ అతడి మౌనం ఆమెని రంపపు కోత కోస్తోంది. చాలాసేపు బయట తచ్చాడి స్త్రీ సహజమైన స్వభావంతో మళ్ళీ అతడి గదిలోకి వెళ్ళేసరికి ఆమె పెట్టిన టీ కప్పు అలానే చల్లారిపోయి ఉంది. ఇప్పుడు మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.